హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మన హీరోలకి అవుటర్ స్టేట్స్ లో మార్కెట్ రావడానికి డికెట్స్ పట్టింది అండ్ స్టిల్ ఇప్పటికీ స్టడీ మార్కెట్ అయితే ఒకరిద్దరికి తప్ప ఎవరికి పెద్దగా లేదు. చాలా మంది ఇప్పటికీ అవుటర్ స్టేట్స్ లో తెలియదు కూడా. బట్ తెలుగు స్టేట్స్ లో మాత్రం పక్క రాష్ట్రాల సినిమాలే కాకుండా అమెరికా, జపాన్, చైనా సినిమాలు కూడా దుమ్ము లేపుతాయి. మన టైర్ 2 హీరోల వరకు కూడా కాదు, టైర్ 1 హీరోలు కూడా చాలా మంది పక్క స్టేట్స్ లో తెలియదు. బట్ మన దగ్గర విజయ్ ఆంటోనీ సినిమాలు కూడా తెలుగు సినిమాల్ని డామినేట్ చేసే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తాయి. ఎందుకు బ్రో? రీజన్ ఏంటి అంటే సింపుల్. మనం తీసేదంతా కమర్షియల్ ఫిల్మ్స్, బట్ మన దగ్గర ఆడేవి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్. తమిళ నుంచి కమలాసన్ గారి సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు, సూర్య విక్రమ్ శివపుత్రుడు, గజనీ అపరిచితుడు, 7 సెన్స్ అండ్ 24. బాలీవుడ్ నుంచి దంగల్ సుల్తాన్ DDLJ, శాండల్వుడ్ నుంచి కాంతారా 777 చార్లీ అండ్ ఉపేంద్ర ఫిల్మ్స్, హాలీవుడ్ నుంచి 2012 యుగాంతం, అవతార్ అండ్ మార్వెల్ సినిమాస్ అన్ని ఎక్సలెంట్ గా ఆడతాయి. ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ ఉంటాయి. రోబో అవతార్ లాంటి సినిమాలు అయితే తెలుగు స్టేట్స్ లో మన సినిమాలు కూడా డామినేట్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళాయి. పక్క రాష్ట్రాల హీరోలకు కూడా మన దగ్గర అభిమాన సంఘాలు ఉన్నాయంటేనే చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ బాక్స్ ఆఫీస్ ఒక ఓపెన్ గ్రౌండ్ అని. ఇక్కడ ఎవరు కొడతారో ఎప్పుడు కొడతారో ఎవరికి తెలియదు. టాక్ బాగుంటే తరుణ్ అండ్ తేజస్ వచ్చే సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవుతాయి. మనకి మన హీరోల్ని పొగుడుకోవడం కంటే కూడా పక్క స్టేట్ హీరోల్ని లేపడం అంటే ఇంట్రెస్ట్. పక్క స్టేట్స్ లో స్టార్ హీరో అయితే చాలు, మన స్టేట్స్ లో కూడా స్టార్ హీరోలనే ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఇక్కడ వేలల్లో ఉన్నారు. అందుకే శివకార్తికేయన్, విజయ్ సినిమాలు డిఫరెంట్ గా కాకుండా కమర్షియల్ గా ఉన్నా కూడా ఇక్కడ సూపర్ హిట్స్ అవుతుంటాయి. సో ఆంధ్ర తెలంగాణ మార్కెట్ కి హీరోలతో సంబంధం లేదు. సినిమా బాగుంటే చాలు, సినిమా నచ్చితే చాలు. ఒకనొక టైంలో భాషా భారతీయుడు వంటి సినిమాలు ఎలా అయితే తెలుగు స్టేట్స్ లో కూడా టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళాయో, స్టిల్ అవతార్ 2, KGF 2 వంటి 1-2 సినిమాలు ఇప్పటికీ కూడా మన స్టేట్ లో డామినేషన్ ని చూపిస్తున్నాయి. సో పక్క స్టేట్ గొడవ మానేసి మన స్టేట్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. స్టేట్ వైజ్ టాప్ 10 సిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటికే కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు టాప్ 10 లిస్ట్ పై సెపరేట్ గా వీడియోస్ చేశాం. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీ ఫేవరెట్ హీరో నేమ్ ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు చెప్పుకోబోయే ఆర్డర్ గ్రాస్ ని బేస్ చేసుకుని ఉంటుంది కానీ షేర్ ని కాదు. ప్లీజ్ నోట్ దట్. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 15వ ప్లేస్ లో నిలిచింది సర్కార్ వారి పాట ఫిల్మ్. ప్రీమియర్స్ నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న, సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ చూసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో 36 కోట్ల షేర్ తో ఓపెన్ అవుతూ ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఫ్యామిలీస్ లో బాబుకున్న అప్పుల్ ఫుల్ రన్ లో 136 కోట్ల గ్రాస్ ని అండ్ 90 కోట్ల షేర్ ని తీసుకొచ్చాయి. బట్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 97.5 కోట్లు కావడంతో 7.5 కోట్ల లాస్ లతో ఎబే యావరేజ్ అయింది ఈ ఫిల్మ్. అలా మహేష్ బాబు హిట్ స్ట్రీక్ నైతే డ్యామేజ్ చేసింది సర్కార్ వారి పాట ఫిల్మ్. ఇక 14వ ప్లేస్ లో నిలిచింది లిస్ట్ లో ఉన్న ఓన్లీ డబ్బుడ్ ఫిల్మ్ KGF 2. తెలుగు సినిమాలతో సమానమైన హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో 19 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా ఫుల్ రన్ లో 137 కోట్ల గ్రాస్ ని అండ్ 84.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బట్ బయ్యర్స్ ఈ సినిమాని 78 కోట్ల హ్యూజ్ అమౌంట్ పెట్టి కొనుక్కోవడంతో ప్రాఫిట్స్ 6 కోట్లే వచ్చాయి. సో హిట్ స్టాటస్ తోనే సరిపెట్టుకుంది KGF 2 ఫిల్మ్. ఇక 13వ ప్లేస్ లో నిలిచింది ప్రభాస్ ఆదిపురుష్ ఫిల్మ్. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి పోస్టర్, టీజర్ అండ్ ట్రైలర్స్ వరకు నెగిటివిటీ ట్రెండ్ చూస్తూనే వచ్చిన ఈ ఫిల్మ్ ఎప్పుడైతే కలర్ గ్రేడింగ్ లో చేంజెస్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేశారో అక్కడి నుంచి క్రియేట్ అయిన హైప్ రిలీజ్ డే కి బాగా పెరిగిపోవడంతో డే 1 32.8 కోట్ల షేర్ తో స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ యావరేజ్ టాక్ తో కూడా ఫుల్ రన్ లో 139 కోట్ల గ్రాస్ ని అండ్ 86 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బట్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 120 కోట్లు కావడంతో 34 కోట్ల లాస్ లతో డిజాస్టర్ అవ్వక తప్పలేదు. ఇక 12వ ప్లేస్ లో కొనసాగుతుంది గుంటూరు కారం ఫిల్మ్. అనౌన్స్మెంట్ అయినప్పుడు ఉన్న హైప్ ఆదిపురుష్ లానే స్లోగా తగ్గుతూ రావడంతో మేకింగ్ స్టేజ్ లోనే మొత్తం కొలాప్స్ అయింది ఈ ఫిల్మ్. రిలీజ్ అయ్యే టైం కి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకపోయినా కాంబినేషన్ హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 38.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అవగా ఓ పక్క మిడ్ నైట్ షోస్ నుంచి వచ్చిన డిజాస్టర్ టాక్, మరోపక్క విపరీతంగా క్రియేట్ అయిన హనుమాన్ పాజిటివ్ టాక్ ఈ మూవీ ఫుల్ రన్ ని డ్యామేజ్ చేశాయి. అయినా కూడా ఫుల్ రన్ లో మహేష్ బాబుకున్న క్రేజ్ 140 కోట్ల గ్రాస్ ని 90.5 కోట్ల షేర్ ని తీసుకొచ్చాయి. ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. బట్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 102 కోట్ల వరకు ఉండగా 11.5 కోట్ల లాస్ లతో యావరేజ్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక 11వ ప్లేస్ లో కొనసాగుతుంది హనుమాన్ ఫిల్మ్. చాలా ఇయర్స్ కి ఎలాంటి టైర్ గేమ్ తో సంబంధం లేని ఒక హీరో ఫిల్మ్ టాప్ 10 లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. రిలీజ్ కు ముందు థియేటర్స్ అన్ని గుంటూరు కారం, సైంధవ్ అండ్ నాసమరంగ సినిమాలకే ఇవ్వడంతో 4th ప్రిఫరెన్స్ గా మారిన ఈ ఫిల్మ్ డే 1 ప్లస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ లో 7.9 కోట్ల షేర్ తో మాత్రమే సరిపెట్టుకున్న డే 2 నుంచి టాక్ అనేది విపరీతంగా వెళ్లడంతో ఎగ్జిబ్యూటర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది ఈ ఫిల్మ్. అప్పటికీ కూడా కావాల్సిన థియేటర్స్ దొరకపోయినా ఓవరాల్ గా ఫుల్ రన్ లో అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది. అసలు ఈ సినిమాకి పడ్డ ఓవర్ ఫ్లోస్ నాసామిరంగం వంటి సినిమాలకి ఇట్టే రేంజ్ లో పడ్డాయంటేనే చెప్పొచ్చు. ఏ రేంజ్ లో ర్యాంపేజ్ చూపించిందో అలా ఫుల్ రన్ లో 150 కోట్ల గ్రాస్ ని అండ్ 90 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎపిక్ హిట్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 20 కోట్లు కావడంతో
70 కోట్ల ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ RRR బాహుబలి తర్వాతి ప్లేస్ లో నిలిచి దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఈజీగా ఇంకో 5 ఏళ్ల పాటు ప్రాఫిట్ వైజ్ టాప్ లిస్ట్ లోనే ఉండబోతుంది ఈ ఫిల్మ్. కావాల్సిన థియేటర్స్ ఇచ్చుంటే RRR రికార్డ్ అప్పుడే లేచిపోయి ఉండేది. ఇక టాప్ 10 లో 10వ ప్లేస్ విషయానికి వస్తే రంగస్థలం మూవీ నిలిచింది. రీజనల్ మూవీస్ పరంగా ఇండస్ట్రీ హిట్. డే 1 తెలుగు స్టేట్స్ లో 19.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో ఎన్నో రికార్డ్స్ పెడుతూ ఓవరాల్ గా 160 కోట్ల గ్రాస్ ని అండ్ 95.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ వైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 62 కోట్లకి జరగ్గా 33.2 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్ అండ్ స్టిల్ టాప్ 10 ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక 9th ప్లేస్ లో కొనసాగుతుంది సైరా ఫిల్మ్. రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్ లోనే ఫ్లాప్ అయింది ఒక తెలుగు స్టేట్స్ లో తప్ప. డే 1 38.7 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టగా ఫుల్ రన్ లో చిరు స్టామినా 168 కోట్ల గ్రాస్ ని అండ్ 106.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసేలా చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ కొట్టిన ఒకే ఒక హీరో చిరు. బట్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 106 కోట్ల వరకు జరగక జస్ట్ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ మాత్రమే కంప్లీట్ చేసుకుంది సైరా ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో నిలిచింది ది ఎపిక్ బాహుబలి 1 ఫిల్మ్. తెలుగు సినిమా 100 కోట్ల షేర్ కొట్టడం గగనం అనుకుంటున్న టైంలో ఒక తెలుగు స్టేట్స్ నుంచే 100 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ కి డే 1 10 కోట్ల షేర్ ని అత్తారింటికి దారిది పరిచయం చేస్తే 20 కోట్ల షేర్ ని బాహుబలి 1 పరిచయం చేస్తూ 22.4 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా ఫుల్ రన్ లో 175 కోట్ల గ్రాస్ ని అండ్ 114 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 66 కోట్ల వరకు జరగక 48 కోట్ల ప్రాఫిట్ తో మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. ఆ టైం కి ఒక సినిమా 48 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే చాలా పెద్ద హిట్. ఆ టైంలో 48 కోట్ల ప్రాఫిట్ అంటే ఎపిక్ అంతే. ఇక 7th ప్లేస్ లో నిలిచింది సరిలేరు నీకెవరో ఫిల్మ్. సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ కావడంతో సోలో రిలీజ్ అడ్వాంటేజ్ తో డే 1 32.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అయినా కూడా లాంగ్ రన్ లో అలవేకుండపురంతో కాంపిటీషన్ ని తట్టుకుని కూడా తెలుగు స్టేట్స్ లో 177 కోట్ల గ్రాస్ ని అండ్ 117 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 97.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 20 కోట్ల ప్రాఫిట్ తో మంచి హిట్ అయింది సరిలేరు నీకెవరో ఫిల్మ్. ఇక 6th ప్లేస్ లో నిలిచింది వాల్తేరు వీరయ్య. ఆ సంక్రాంతికి సెకండ్ రిలీజ్ కావడంతో వీరసింహారెడ్డి స్క్రీన్ అడ్డుపడ్డంతో డే 1 22.9 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టాక్ అడ్వాంటేజ్ తో ఫుల్ రన్ లో 186.6 కోట్ల గ్రాస్ ని అండ్ 115 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డామినేట్ చేసింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 72 కోట్ల వరకు జరగక 43 కోట్ల పైన ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది వాల్తేరు వీరయ్య ఫిల్మ్. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది అలవేకుండపురంలో ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో పాన్ ఇండియా సినిమాలు కాకుండా అదే రేంజ్ లో ఒక సింగిల్ మూవీ కూడా 20 కోట్ల గ్రాస్ దాటగలదని ప్రూవ్ చేసిన ఫిల్మ్. అసలు తెలుగు స్టేట్స్ కున్న పొటెన్షియాలిటీ ఏంటో చూపించిన సంక్రాంతి అది. అలవేకుండపురంలో 203 కోట్ల గ్రాస్, సరిలేరు నీకెవరో 177 కోట్ల గ్రాస్. ఇవి కాకుండా మిగిలిన సినిమాల గ్రాస్ కూడా కలుపుకుంటూ తెలుగు స్టేట్స్ లో ఒక్క సంక్రాంతి 450 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. వేరే ఏ స్టేట్ లో ఇప్పుడు కూడా ఇది రిపీట్ కాలేదు. ఇక అలవేకుండపురంలో విషయానికి వస్తే డే 1 25.9 కోట్ల షేర్ తో స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ 130 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 65 కోట్ల ప్రాఫిట్ తో నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టింది. అప్పటికి అల్లు అర్జున్ మార్కెట్ చాలా తక్కువ కావడంతో బిజినెస్ కూడా 65 కోట్లకే జరిగింది అండ్ స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక 4th ప్లేస్ లో నిలిచింది ప్రభాస్ సలార్ ఫిల్మ్. KGF 2 సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ కావడం, అది కూడా ప్రభాస్ తో తీయడంతో విపరీతమైన హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 50.5 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంటూ చాలా గ్రాండ్ గా ఓపెన్ అవగా ఫుల్ రన్ లో 234 కోట్ల గ్రాస్ ని అండ్ 150 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా రన్ అయింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 145 కోట్ల వరకు జరగడంతో 5.7 కోట్ల ప్రాఫిట్ తో జస్ట్ హిట్ వెటిక్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఆంధ్రలో బ్రేక్ ఈవెన్ కాలేకపోయినా నైజాం కలెక్షన్స్ ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఒకసారి డే 1 కలెక్షన్స్ ని తీసి చూస్తే సలార్ ఫుల్ రన్ లో తెచ్చుకున్న కలెక్షన్స్ 99.5 కోట్లు. ఒక రకంగా ఇది అండర్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. ఇక 3rd ప్లేస్ లో రీసెంట్ గా అయింది కల్కి ఫిల్మ్. అగైన్ ప్రభాస్ నుంచి చాలా షార్ట్ గ్యాప్ లో వచ్చిన కంటెంట్ హైప్ ఉండడంతో డే 1 44.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అవగా ఫుల్ రన్ లో 296 కోట్ల గ్రాస్ ని అండ్ 187.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ గా రన్ అయింది. ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందంటే తెలుగు స్టేట్స్ లో 3rd వీక్ 4th వీక్ కూడా ఫుల్స్ పడ్డాయి. ఈవెన్ వర్కింగ్ డేస్ లో కూడా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్ల వరకు జరగడంతో 19.2 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక 2nd ప్లేస్ లో కొనసాగుతుంది ది ఎపిక్ బాహుబలి 2 ఫిల్మ్. లిటరలీ 5 ఇయర్స్ పాటు చెక్కు చెదిరిన రికార్డ్స్ తో టాప్ లో ఉన్న ఫిల్మ్. డే 1 43 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 330 కోట్ల గ్రాస్ ని అండ్ 204 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఒక స్టేట్ లో 330 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం అంటే వెరీ బిగ్ థింగ్. దట్ టు ఇన్ 2017. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 122 కోట్ల వరకు జరగక 82 కోట్ల ప్రాఫిట్ తో స్టిల్ టాప్ లిస్ట్ లో కొనసాగుతుంది ఈ ఫిల్మ్. దీన్ని బ్రేక్ చేయాలంటే తెలుగు స్టేట్స్ లో వండర్స్ క్రియేట్ అవ్వక తప్పదు. ఇక 1st ప్లేస్ లో కొనసాగుతుంది RRR ఫిల్మ్. పక్క రాష్ట్రాల్లో ఎలా పర్ఫార్మ్ చేసినా కూడా తెలుగు స్టేట్స్ లో డే 1 నుంచి ఫుల్ రన్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ తెలుగు స్టేట్స్ వరకు ఇండస్ట్రీ హిట్ కూడా అయింది ఈ ఫిల్మ్. ఒక తెలుగు వర్షన్ కి 600 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 415 కోట్ల గ్రాస్ ని అండ్ 272 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మళ్ళీ రాజమౌళి సినిమా వస్తే తప్ప బ్రేక్ అవదేమో అనే రేంజ్ లో మోత మోగించిందని చెప్పచ్చు.
చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 191 కోట్ల వరకు జరగక 81.3 కోట్ల ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ బాహుబలి 2 తర్వాతి ప్లేస్ లో నిలిచింది ఈ ఫిల్మ్. అలా గ్రాస్ వైజ్ చూసినా షేర్ వైజ్ చూసినా తెలుగు స్టేట్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది RRR ఫిల్మ్. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం. మరి త్వరలో తెలుగు స్టేట్స్ లో 200 కోట్ల గ్రాస్ దాటే సత్తా ఉన్న సినిమాలు 4 మాత్రమే ఉన్నాయి. దేవరా, ఓజీ, పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్. దేవరా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే మోత మోగిస్తుండగా ఓజీ, గేమ్ చేంజర్ కి టాక్ వస్తే ఈజీగా టాప్ లిస్ట్ లో పెడతాయి. ఇక పుష్ప 2 RRR ని బ్రేక్ చేయలేకపోయిందంటే మాత్రం ఇంకొన్ని నెలల పాటు RRR అండ్ బాహుబలిదే టాప్ ప్లేస్. అలా టాప్ 15 లో 5 సినిమాలతో ప్రభాస్ టాప్ ప్లేస్ లో ఉండగా 3 సినిమాలతో మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అందులో 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే తెలుగులో సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. టికెట్ ఇష్యూ అండ్ సరైన టాక్ పడకపోవడం వంటి చాలా రీజన్సే ఉన్నా ఒకప్పుడు టాప్ 10 లో మోస్ట్ ఆఫ్ ది సినిమాలుంచే హీరో ఫిల్మ్స్ ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. మరి ఫ్యూచర్ లో ఈ లిస్ట్ లో ఏ సినిమాలు వెళ్తాయో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది తెలుగు స్టేట్స్ లో అత్యధిక వసూలు సాధించిన టాప్ 15 మూవీస్ లిస్ట్. దేవరా, గేమ్ చేంజర్, ఓజీ అండ్ పుష్ప 2 హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు స్టేట్స్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.